నమస్కారం హెచ్ఆర్ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. త్వరలో లోకేష్ అరెస్ట్ ఖాయమా? స్కామ్లో ఆయన పాత్ర కూడా. ఏపీ సైబర్ నెట్ అక్రమాలపైన విచారణ. సిఐడి చీఫ్ సంజయ్ కీలక వ్యాఖ్యలు. పిచ్చోడు లండన్కు, మంచోడు జైలుకి. ఇదా రాజారెడ్డి రాజ్యాంగం? చంద్రబాబు అరెస్ట్పై నారా లోకేష్ ట్వీట్. G20లో ఇండియాకు బదులు భారత్. దేశం పేరు మార్పుపై వెనక్కి తగ్గని కేంద్రం. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో A1గా బాబు. అదుపులోకి తీసుకున్న సిఐడి పోలీసులు. బాబుతో పాటు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అరెస్ట్. మహిళా భద్రత కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు. మరో 2 నంబర్లు అందుబాటులోకి తీసుకొచ్చిన పోలీసు శాఖ. యువత సన్మార్గంలో నడవాలి. జైనూర్ సిఐ మల్లేష్, ఎస్ఐ సందీప్ కుమార్. ఆసిఫాబాద్ జిల్లా వైద్య అధికారికి గుండెపోటు. మంచిర్యాల ఆసుపత్రికి తరలింపు. సిల్క్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేయక ఇదే కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కూడా అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. సిల్క్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ పాత్ర కూడా ఉందని, త్వరలోనే ఆయనను కూడా విచారిస్తామని సంజయ్ ప్రెస్ మీట్ లో తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్ ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాల కేసులో కూడా నారా లోకేష్ పాత్ర పైన విచారణ చేస్తామని చెప్పారు. ఫైబర్ నెట్ ఇన్నర్ రింగ్ మళ్లింపులో లోకేష్ పాత్ర ఉందని తేలిందని సంజయ్ స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం 6 గంటలకు చంద్రబాబుతో అధికారులు మాట్లాడారని, హెలికాప్టర్ లో తీసుకొస్తామంటే చంద్రబాబు వద్దన్నారని తెలిపారు. రోడ్డు మార్గాన చంద్రబాబును విజయవాడకు తీసుకొస్తున్నామని, వైద్య పరీక్షలు సహా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. సాయంత్రం లోపు విజయవాడ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని, ఆయన వయస్సు హోదాను తాము గౌరవిస్తున్నట్లు సంజయ్ పేర్కొన్నారు. ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సిఐడి అరెస్టు చేయడంపై ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. పిచ్చోడు లండన్ కు, మంచోడు జైలుకు, ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం. ఎఫ్ఐఆర్ లో పేరు లేదు, ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెలియదు. మిగిలేది కేవలం లండన్. పిచ్చోడి కళ్ళల్లో ఆనందం అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన చంద్రుడిపై అవినీతి మచ్చ వేయడం సాధ్యం కాదు, సైకో జగన్ అని లోకేష్ ఫైర్ అయ్యారు. తన తండ్రి అరెస్టు నేపథ్యంలో నారా లోకేష్ నిరసన చేపట్టారు. తొలుత కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడలో ఉన్న లోకేష్ విజయవాడ వెళ్లేందుకు రెడీ అవ్వగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో లోకేష్ వాగ్వాదానికి దిగారు. నా తండ్రిని కలవనివ్వరా, అడ్డుకుంటారా, కుటుంబ సభ్యుడిగా నేను ఒక్కడినే వెళ్తున్నాను, అడ్డుకునే హక్కు మీకు ఎవరిచ్చారు అంటూ నిలదీశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా క్యాంప్ సైట్ వద్ద తన బస్సు ముందే బైఠాయించి నిరసన తెలిపారు.
భారత్ అధ్యక్షతన తొలిసారిగా జరుగుతున్న G20 సదస్సు ఢిల్లీలో ఇవాళ ఉదయం 10:30 ప్రారంభమైంది. ముందుగా సభ్య దేశాల అధినేతలు ప్రగతి మైదాన్లో ఏర్పాటు చేసిన భారత మండపానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వారికి స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మోడీ కూర్చున్న చోట మన దేశం నేమ్ ప్లేట్ భారత్ అని ఉండడం చర్చనీయాంశం అయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే ఆరోపణల వేళ G20 రౌండ్ టేబుల్ పై ఇండియాకి బదులుగా భారత్ అని పేర్కొనడం చర్చకు దారితీసింది. తొలి సెషన్ లో వన్ ఎర్త్ పేరుతో పర్యావరణ అంశాలపై చర్చించనున్నారు. నంద్యాల పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్టు చేసి విజయవాడ తరలించారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావును కూడా అదుపులోకి తీసుకున్నారు. సిల్క్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో వీరిద్దరిని సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బాబు నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో బస చేయగా శుక్రవారం రాత్రి డీఐజీ రఘురామిరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి, ఇతర పోలీసు అధికారులు వచ్చి చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలను శనివారం ఉదయం అరెస్టు చేశారు. ఇదే కేసులో టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావును శనివారం తెల్లవారుజామునే విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సిల్క్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో A1 ముద్దాయిగా ఉండడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకీ ఈ సిల్క్ డెవలప్మెంట్ స్కామ్ ఏమిటి? తెర వెనుక అసలు ఏం జరిగింది అంటే, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలకు ఈ సిల్క్ డెవలప్మెంట్ స్కామ్ తెచ్చారు. యువతకు కంప్యూటర్ తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చి వారిలో ఉన్న నైపుణ్యత వెలికి తీయడం, వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ స్కీమ్ ఖర్చు మొత్తం రూపాయలు 3,03,356. ఇందులో ప్రభుత్వం వాటా 10% అని 90% సిమెంట్స్ సంస్థ పెట్టుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అంటే దాదాపుగా రూపాయలు 3,000 కోట్ల రూపాయలు సిమెంట్స్ ఇస్తుంది. 3,071 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. అయితే ఇక్కడే పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందనే ఆరోపణలు వెలువడ్డాయి. సిమెంట్స్ నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా రావాల్సిన డబ్బులు రాలేదు. కానీ 5 దఫాలుగా ప్రభుత్వం 371 కోట్లు విడుదల చేసింది. చంద్రబాబు ఆదేశాలతోనే ఈ డబ్బు విడుదలైందనే వాదన ఉంది. ఇంత డబ్బు విడుదల అయిన సిల్క్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమీ జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 10% వాటాగా జీఎస్టీతో కలిపి 371 కోట్లను చంద్రబాబుకి ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వం చెల్లించిన 371 కోట్లలో 240 కోట్ల రూపాయలను సిమెంట్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైనెక్ట్ సంస్థకు బదలాయించారంటూ ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. కేబినెట్ ను తప్పుదారి పట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటి పెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై గత కొంతకాలంగా లోతుగా విచారిస్తున్న సిఐడి పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది. ఈ వ్యవహారాన్ని ఈడీ దృష్టికి కూడా తీసుకెళ్లగా వారు కూడా దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు 240 కోట్ల సెల్ కంపెనీలకు మళ్లించినట్టు ఏపీ సిఐడి గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం కట్టిన 370 కోట్లలో 240 కోట్లను వేరు సెల్ కంపెనీలకు మళ్లించినట్టు సిఐడి అధికారులు నిగ్గు తెల్చారు. ఏ లైట్ కంప్యూటర్ స్కిల్లర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ, గ్రీన్ కేడెన్స్ పార్ట్నర్ తదితర కంపెనీలకు నిధులు మళ్లించారు. అప్పుడు సిమెంట్స్ సంస్థ ఇండియా హెడ్ గా ఉన్న సుమన్ బోస్, డిజైన్ నెక్ట్ సంస్థ ఎండిగా ఉన్న వికాస్ కన్వికర్ ద్వారా కుంభకోణం నడిపించినట్టు సిఐడి విచారణలో వెలుగు చూసింది. ఈ కేసులో A1 గా చంద్రబాబు ఉండగా A2 గా అచ్చెన్న నాయుడు ఉన్నారు. చంద్రబాబుపై 120(b)(2), 166, 167, 418, 420, 465, 468, 201, 109, రీడ్ విత్ 34 అండ్ 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సిఐడి పోలీసులు సిఆర్పిసి సెక్షన్ 51 నోటీస్ ఇచ్చిన సిఐడి 1988 ప్రివెన్స్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద చంద్రబాబును శనివారం ఉదయం అరెస్టు చేశారు. ఇదే కేసులో టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంట శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ తెల్లవారుజామునే విశాఖలో ఆయన నివాసానికి భారీగా పోలీసులు చేరుకున్నారు. దిశ ఏసీపీ వివేకానంద నేతృత్వంలో గంట శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో విద్యార్థినులు, మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేపట్టింది. షీ టీమ్స్ ద్వారా ఈవిటీజింగ్ ని అరికట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఈ దిశగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం చాలా వరకు సక్సెస్ అయింది. ఇప్పుడు కొత్తగా మరో 2 నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. వీటిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, ఫోన్లో ఫీడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసు అధికారులు. తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రత విభాగం కొత్త ఫోన్ నంబర్లు అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు మహిళా భద్రత విభాగం ట్విట్టర్ ద్వారా నూతన నంబర్లను వెల్లడించింది. ఫోన్ ద్వారా 8712656858, వాట్సాప్ ద్వారా 8712656856.
యువత ఆధ్యాత్మిక మార్గమును అనుసరిస్తూ సన్మార్గంలో నడవాలని జైనూర్ సిఐ మల్లేష్, ఎస్ఐ సందీప్ కుమార్లు అన్నారు. శనివారం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ పోలీస్ స్టేషన్ లో పట్నాపూర్ సిద్ధేశ్వర యూత్ అసోసియేషన్ సభ్యులు సిఐ మల్లేష్ కు, ఎస్ఐ సందీప్ లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఉన్నత చదువులు చదివి మంచి పేరు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసు శాఖ తరపున యువతకు ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షుడు అత్రం రాము, ఉప అధ్యక్షుడు పాండురంగ్, కార్యదర్శి యాదవ్ రావు, సభ్యులు కేశవరావు, ఉదయ్ కుమార్, మెస్రం పిరాజీ, మల్కు తదితరులు పాల్గొన్నారు. వైద్యాధికారి డాక్టర్ రామకృష్ణ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లా కేంద్రంలోని తన ఇంట్లో గుండెపోటుతో ఒక్కసారిగా రామకృష్ణ కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న హెల్త్ ఎడ్యుకేటర్ రషీద్ ఖాన్ సిబ్బంది ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు స్టంట్ వేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సమాచారం కోసం చూస్తూ ఉండండి హెచ్ఆర్ న్యూస్. ధన్యవాదాలు.